హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ మెడికో. మీకు నేను ఎవరో తెలియకపోతే లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు విజయ్ కుమార్ అండ్ నేను ఒక సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఫ్రమ్ హైదరాబాద్. పర్టికులర్ వీడియో ఇప్పుడు ఎవరికైతే ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోతుందో వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నా. సో వాట్ ఆర్ ద కెరీర్ ఆప్షన్స్ ఆఫ్టర్ ఇంటర్ బైపీసీ? ఇంటర్ బైపీసీ తర్వాత ఏమేం చదవాలి, ఇంటర్ బైపీసీ తర్వాత కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అనేది ఈ వీడియోలో షార్ట్లో మీకు క్లారిటీ ఇస్తాను. ఈ వీడియోలో నేను జస్ట్ కెరీర్ ఆప్షన్స్ ఏవేవైతే ఉన్నాయనేది మాత్రమే చెప్తున్నా. సో ఇది తీసుకోండి, దానికన్నా ఇది బెస్ట్ అని అయితే నేను ఏమీ సజెస్ట్ చేయట్లేదు. బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ మీ పర్సనల్ చాయిసెస్ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ అన్ని కోర్సెస్లో ఏది బాగుంటుంది అని మీకు కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేనైతే ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో బేసిక్గా ఇంటర్ అయిన తర్వాత వీ హ్యావ్ 4 ways. ఫస్ట్ వన్ వచ్చేసి నీట్ ఎగ్జామ్, తర్వాత ఎంసెట్ ఎగ్జామ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి డిప్లొమా కోర్సెస్, అండ్ ఫైనల్గా డిగ్రీ. నార్మల్ 3 years డిగ్రీ ఉంటుంది కదా, ఆ డిగ్రీ. ఒక్కొక్క ఎగ్జామ్ గురించి, ఇందులో ఉండే కోర్సెస్ గురించి ఇప్పుడు మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇది ఆల్ ఇండియా లెవెల్లో జరిగే ఎగ్జామ్ అనమాట. ఈ ఎగ్జామ్లో మనం క్వాలిఫై అయితే అండ్ ఇందులో వచ్చే కోర్సెస్ అన్నీ ఆల్ ఇండియా లెవెల్ అయితే ఉంటుంది. దీనికి డిఫరెంట్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో అలా అయితే నీట్ కోర్సెస్ ఉంటాయి. సో కమింగ్ టు ద ఫస్ట్ కోర్స్ ఇన్ నీట్ ఈస్ ఎంబీబీఎస్, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. సో ఇది 5.5 years కోర్స్. అండ్ తర్వాత మొత్తం అన్నిటిలో టాప్ మోస్ట్ కోర్స్ ఏంటంటే ఎంబీబీఎస్. సో ఇది ఫస్ట్ ఆప్షన్. అండ్ సెకండ్ వచ్చేసి బీడిఎస్, బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. సో అండ్ ఇంకొకటి బిహెచ్ఎంఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. సో ఇది కూడా 5.5 years కోర్స్. ఆ తర్వాత బిఎన్వైఎస్, యుఎంఎస్, ఇది కూడా 5 years కోర్స్. తర్వాత బిఎస్ఎంఎస్, బ్యాచిలర్ ఆఫ్ సిద్ధ అండ్ మెడిసిన్ అండ్ సర్జరీ, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, వచ్చేసి బీఎస్సీ నర్సింగ్. సో ఈ కోర్సెస్ అన్నీ నీట్లో అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పిన కోర్సెస్ అన్నీ నీట్ ఎగ్జామ్ రాసి క్లియర్ చేస్తే డిఫరెంట్ మార్క్స్ని బట్టి, డిఫరెంట్ కేటగిరీస్ని బట్టి మీకైతే ఆల్ ఇండియా లెవెల్ అయితే సీట్ అయితే వస్తుంది. అండ్ సో అది గైస్ అబౌట్ నీట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ మన తెలుగు స్టేట్స్లో ఏపీలో అయితే ఏపీ ఎప్సెట్ ఉంటుంది, తెలంగాణలో అయితే తెలంగాణ ఎప్సెట్ ఉంటుంది. సో ఈ ఎప్సెట్లో ఉండే కోర్సెస్ గురించి ఇప్పుడు మీకు చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి బయోటెక్నాలజీ. సో బయోటెక్నాలజీ కోర్స్. ఆ తర్వాత బీటెక్ డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, తర్వాత ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ. సో ఈ 3 different బీటెక్స్ ఉన్నాయి. అండ్ బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ ఇక్కడ కూడా ఉంటుంది. అండ్ ఇందాక చెప్పిన నీట్లో అయితే ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది వెటర్నరీ. ఇక్కడ ఎంసెట్లో అయితే ఓన్లీ స్టేట్ రిజర్వేషన్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాచిలర్ ఆఫ్ ఫారెన్సిక్ సైన్స్, ఇంకా బీ ఫార్మసీ, మెయిన్గా బీ ఫార్మసీ ఇది 4 years కోర్స్. అండ్ ఫార్మ్ డి ఇది 6 years కోర్స్. ఈ కోర్సెస్ అన్నీ మనకి ఎంసెట్లో ఉంటాయి. అది గైస్ అబౌట్ ఎంసెట్. నీట్ గురించి చెప్పాను అండ్ ఎంసెట్ గురించి చెప్పాను. సో ఈ 2 ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేస్తేనే నేను చెప్పిన ఈ కోర్సెస్ అన్నిటిలో ఫ్రీ సీట్ అయితే ఇస్తారు. ఒకవేళ మనం ఆ యొక్క మార్క్స్ అనేది తెచ్చుకోలేకపోతే మనం మనీ పే చేసి మేనేజ్మెంట్ కోటా కింద జాయిన్ అవ్వాలన్నమాట. సో ఆ కోర్సెస్ కావాలి అని అనుకుంటే. ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ థర్డ్ వే వచ్చేసి డిప్లొమా కోర్సెస్. డిప్లొమా కోర్సెస్ అంటే డిప్లొమా కోర్సెస్కి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు, బేస్డ్ ఆన్ మీ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకుని చేస్తారనమాట. సో వచ్చేసి ఫిజియోథెరపీ, తర్వాత రేడియాలజీ టెక్నీషియన్, తర్వాత ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ, డిప్లొమా ఇన్ ఫస్ట్ ఎయిడ్, సైకాలజిస్ట్, డిప్లొమా ఇన్ సైకాలజీ, డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నాలజీ, డిప్లొమా ఇన్ పర్ఫ్యూషన్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఆక్యుపేషన్ థెరపీ. సో ఇవన్నీ డిప్లొమా కోర్సెస్ అనమాట. 3 years కోర్సెస్ అయితే ఉంటాయి. బేస్డ్ ఆన్ మీ ఇంటర్ మార్క్స్ని బట్టి ఇచ్చేస్తారనమాట. అండ్ ఈ 3 అయిపోయిన తర్వాత మనం లాస్ట్ ఆప్షన్ చూసుకుంటే డిగ్రీ. ఇది నార్మల్ 3 years డిగ్రీ ఉంటుంది కదా, బీజెడ్సి. అండ్ ఇంకా చెప్పాలంటే బేస్ ఇన్ బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, అండ్ ఇంకా నార్మల్ డిగ్రీలో ఉండే అయితే ఇందులో ఉంటాయి. సో
సో ఇది బైపీసీ తీసుకున్న తర్వాత డిగ్రీలో వచ్చేవి. అండ్ ఇంకొకటి సియూఈటీ కూడా ఒక కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. సో ఈ ఎగ్జామ్ రాస్తే మనకి ఇండియాలో ఉన్న వేరే వేరే యూనివర్సిటీస్లో డిగ్రీ చేయడానికి అయితే మనకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇది కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వాట్ ఆర్ ద కెరియర్ ఆప్షన్స్ ఆఫ్టర్ పాసింగ్ యువర్ సెకండ్ ఇయర్ ఇంటర్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్లో ఏ కెరియర్లోకి మీరు చూస్ చేసుకోవాలనే దానికి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. అండ్ మెడికల్ కాలేజ్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను అండ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి గైడెన్స్, నీట్ స్టూడెంట్కి గైడెన్స్ అయితే ఇస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. ఐ విల్ ట్రై టు రిప్లై అండ్ ఇఫ్ నాట్ ఐ విల్ మేక్ ఎ వీడియో అబౌట్ దట్. సో అది guys, see you guys in the another video. Until then, take care of yourself. Bye bye.